హరే కృష్ణ. అందరికీ భగవద్గీత క్లాస్ స్వాగతం. మనం లాస్ట్ సెక్షన్ లో 13వ అధ్యాయం 12వ శ్లోకం దాకా తీసుకున్నాము. సో వాస్తవానికి ఆ అర్జునుడు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానంగా కృష్ణుడు ఈ అధ్యాయంలో ముఖ్యంగా 6 ప్రశ్నలు. క్షేత్రజ్ఞ అంటే ఎవరు, క్షేత్రం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి, 3 పురుష అంటే ఎవరు, ప్రకృతి అంటే ఎవరు. సో ఈ 6 ప్రశ్నలకి సమాధానంగా అర్జునుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కృష్ణుడు సమాధానం చెప్పే క్రమంలో క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞ అంటే ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారు, ఒకరు వచ్చి ఆత్మ, ఇంకొకరు వచ్చి పరమాత్మ. సో ఇద్దరు క్షేత్రజ్ఞులు. సో ఇద్దరు క్షేత్రజ్ఞులు ఒక క్షేత్రం. సో ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నంత మాత్రాన ఇద్దరు క్షేత్రజ్ఞులు ఒకటి కాదు. సో ఒక క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మకి తన శరీరం గురించి, తన క్షేత్రం గురించి మాత్రమే తెలుసు. మరి పరమాత్మ ఇంకొక క్షేత్రజ్ఞుడికి ఈ క్షేత్రంతో పాటు అన్ని క్షేత్రాల గురించి ఆయనకి బాగా తెలుసు. ఇది తేడా అన్నమాట. సో ఆత్మ అనే క్షేత్రజ్ఞుడికి ఒక క్షేత్రం మాత్రమే తెలుసు, కానీ పరమాత్ముడికి అన్ని క్షేత్రాలు తెలుసు. ఆ తేడా ఉంది. మరి జ్ఞానం అంటే ఏంటి అని అంటే ప్రకృతి వేరు, క్షేత్రజ్ఞులు వేరు. ఆ క్షేత్రజ్ఞుల్లో జీవుడు వేరు, పరమాత్ముడు వేరు. ఇవన్నీ వేరు వేరని తెలుసుకోవడమే జ్ఞానం అన్నమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి 1 నుంచి 7 శ్లోకాల దాకా వీటి వివరణ ఉంటుంది అన్నమాట. ఇట్లాగా నెక్స్ట్ వచ్చేది జ్ఞాన ప్రక్రియ. ఆ జ్ఞానం మనం పొందాలి అంటే ఆత్మ, పరమాత్మ, ప్రకృతి అదే క్షేత్రం, ఈ 3 వేరని మనం తెలుసుకోవాలి అంటే, లేదా దానికి సంబంధించిన పూర్తి సంపూర్ణ జ్ఞానం మనం పొందాలి అంటే జ్ఞాన లక్షణాలు కొన్ని కావాలి మనకి. జ్ఞాన ప్రక్రియ నాలెడ్జ్ ప్రాసెస్ తెలియాలి. మరి ఆ ప్రాసెస్ లో మనకి భాగంగా మనం చూస్తే కనుక 8 నుంచి 12 శ్లోకం వరకు 20 అంశాలు ఉన్నాయన్నమాట. 20 అంశాలు జ్ఞాన ప్రక్రియ యొక్క ప్రాసెస్, విధానం, జ్ఞానం పొందే విధానం అంటే జ్ఞాన ప్రక్రియ. అంటే మనకి జ్ఞానం రావాలి అని అంటే ఫస్ట్ నాకు ఈ లక్షణాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి, లేదా అవి నేను పెంపొందించుకోవడానికి నేను ప్రయత్నించాలి. మనం చాలా డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట. 8 నుంచి 12 దాకా మొత్తం అమానిత్వం, మదం బిత్వం, అహింస, శాంతరాజ్యవం, ఇట్లాగా చాలా వరకు మనం క్లియర్గా చెప్పుకున్నాం. దాంట్లో ప్రతి ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి అని అంటే ఈ లక్షణాలు అతను పెంపొందించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం 3 అయిపోయినాయి. 1 క్షేత్రం అయింది, క్షేత్రజ్ఞ అయిపోయింది, జ్ఞానం అయిపోయింది. ఇప్పుడు జ్ఞేయం అంటే ఏంటి? ఓకే, జ్ఞానం సంబంధించిన ఈ లక్షణాలు నేను పెంపొందించుకుంటే లక్ష్యం ఏంటి, ఇవన్నీ నేను ఎందుకు పెంపొందించుకోవాలి? ఇవన్నీ అమానిత్వం, మదంబిత్వం, శాంతి, ఆర్జవం, అహింస, ఇలాంటి లక్షణాలు ఎందుకు పెంపొందించుకోవాలి? నేను జ్ఞానం పొందాలి. ఏ జ్ఞానం పొందాలి అని అంటే ఆత్మ, పరమాత్మ యొక్క సంపూర్ణ జ్ఞానం పొందడానికి నేను ఈ జ్ఞాన లక్షణాలు నేను పొందాలి. ఏ లక్ష్యం నేను పొందాలి? పరమాత్మని, ఆత్మని నేను పూర్తి తెలిసిపెట్టుకోవాలి. అదే లక్ష్యం. దాన్నే జ్ఞేయం అంటారు. జ్ఞేయం వచ్చి వాళ్ళని తెలుసుకోవడం. సంపూర్ణంగా చెప్పాలంటే ఆత్మ సాక్షాత్కారం లేదా పరమాత్మ సాక్షాత్కారం పొందడమే జ్ఞానం యొక్క లక్ష్యం. కానీ ఈ జ్ఞానం కావాలి అని అంటే ఈ 20 అంశాలు నేను పెంపొందించుకోవాలి. ఇప్పటిదాకా మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఆత్మ అంటే ఇదనమాట, పరమాత్మ అంటే ఈయన. జ్ఞానం అంటే ఇప్పటిదాకా మనకి ఇన్ఫర్మేషన్ లెవెల్లో ఉంది, బట్ అది నా హార్ట్ లో దిగాలన్నమాట. అది నా హృదయంలోకి వెళ్ళి అంటే పూర్తిగా నేను దాంట్లో నిమగ్నం అవ్వాలన్నమాట. నేను అబ్జర్వ్ అవ్వాలంటే ఆ జ్ఞానం నాలో అబ్జర్వ్ అవ్వాలి అంటే పూర్తి స్థాయిలో నాలో అది ఇంకిపోవాలి అని అంటే నాకు ఈ లక్షణాలు ఉండాలి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే సాక్షాత్కారం పొందగలుగుతారు. సో ఆత్మ సాక్షాత్కారం లేదా పరమాత్మ సాక్షాత్కారం ని జ్ఞేయం అంటారు. సో ఈ జ్ఞానం ఎందుకు పెంపొందించుకోవాలంటే ఆత్మ, పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మాత్రమే నేను ఈ లక్షణాలు పెంపొందించుకోవాలి. సో ఆ జ్ఞేయం అంటే జ్ఞాన విషయం.
జ్ఞానం యొక్క విషయం ఏంటి, ఫైనల్ గా ఈ జ్ఞానం నాకు ఎందుకు కావాలి, ఆత్మ పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకోవాలి, లేదా దాన్ని నేను అనుభవించాలి నేను ఇప్పుడు. అది పాయింట్ అన్నమాట ఇక్కడ. చెప్పాను జ్ఞేయం వచ్చి ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం. సో ఫస్ట్ వచ్చి ఆత్మ సాక్షాత్కారం అన్నమాట 13వ శ్లోకంలో. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ న సత్తన్న సద్ ఉచ్యతే. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ న సత్తన్న సద్ ఉచ్యతే. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ న సత్తన్న సద్ ఉచ్యతే. దేనిని తెలుసుకోవడం ద్వారా నీవు అమృతాన్ని ఆస్వాదిస్తావో అట్టి తెలుసుకోదగిన దానిని నీకు ఇప్పుడు వివరిస్తాను. ఆది లేనిది, నాకు ఆధీనమైనది అయిన బ్రహ్మము ఈ భౌతిక జగత్తు యొక్క కార్యకారణాలకు అతీతంగా ఉంటుంది. దేనిని తెలుసుకోవడం ద్వారా నీవు అమృతాన్ని ఆస్వాదిస్తావో అట్టి తెలుసుకోదగిన దానిని నీకు ఇప్పుడు వివరిస్తాను. అంటే దేని గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు అమృతాన్ని ఆస్వాదిస్తావు అంటే సావులేని స్థితికి, మరణలేని స్థితికి చేరుకుంటావో, లేదా అనంతమైనటువంటి ఆనందాన్ని ఆస్వాదిస్తావో దేని తెలుసుకుంటే అది నేను నీకు ఇప్పుడు వివరిస్తాను కృష్ణుడు. ఆది లేనిది, నాకు ఆధీనమైనది అయిన బ్రహ్మము. అది ఆది లేదు అంటే ఆత్మకి ఆది లేదు. అంటే ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి టైం లేదు. ఓకే, నాకు ఆధీనంలో ఉన్నది. అదే భగవంతుడికి ఆధీనంలో ఉన్నది ఏంటి, ఆత్మ. ఈ భౌతిక జగత్తు యొక్క కార్యకారణలకు అతీతంగా ఉంటుంది. వాస్తవానికి ఆత్మ భౌతిక పదార్థానికి అతీతమైంది. యాక్చువల్లీ భౌతిక ప్రపంచానికి ఎటువంటి సంబంధం లేదు దానికి. ఓకే, కానీ పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మ కర్మ వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. కానీ వాస్తవానికి భౌతిక ప్రపంచానికి ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. సో అతీతంగా, ఎందుకంటే భౌతిక జగత్తుకి అతీతమైంది. ఎందుకంటే ఆధ్యాత్మిక పదార్థం భౌతిక పదార్థానికి అతీతమైంది, ఆది లేనిది అది. ప్లస్ భగవంతుడి ఆధీనంలో ఉన్నది, భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నది. సో దాని గురించి ఎప్పుడైతే కృష్ణుడు వివరిస్తాడో దాన్ని మనం అమానిత్వం, అదంబిత్వం ఇలాంటి లక్షణాలతో దాన్ని సంపూర్ణంగా మనం సాక్షాత్కారం పొందుతామో అప్పుడు అమృతాన్ని మనం ఆస్వాదించవచ్చు. మనం అమృతాన్ని అంటే అనంతమైనటువంటి ఆనందాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. భాష్యంలోకి వెళ్తాం. యాక్చువల్ ఇక్కడ ముగ్గురు ఆచార్యులు, ఉదాహరణకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, బల్దేవ్ విద్యాభూషణ్, శ్రీల ప్రభుపాదుల వారు, ముగ్గురు బ్రహ్మం అనే దాన్ని 3 రకాలుగా వివరించారనమాట. 3 రకాలేం కాదు, 2 రకాలే. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఒక విధంగా వివరిస్తే బల్దేవ్ విద్యాభూషణ్ ఇంకో విధంగా వివరిస్తారు. శ్రీల ప్రభుపాద్ వారు విద్యాభూషణ్ చెప్పిన విధానంతోనే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాడు, ఏంటి ఆ బ్రహ్మన్ అంటే ఏంటి అనేది. అయితే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏమంటారంటే భగవాన్ పరమాత్మ గురించి వివరిస్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడు, బ్రహ్మన్ని పరమాత్ముడుగా వివరిస్తున్నాడు. బ్రహ్మన్, పరమాత్మను బ్రహ్మన్ గా తెలుపబడింది. మొత్తానికి దానికి ఆది లేదు, భగవానుడికి ఆధీనమైంది. భగవానుడికి ఆధీనమైంది మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ. నాకు ఆధీనమైనది అయిన బ్రహ్మము, నాకు అంటే ఇక్కడ ఎవరు, భగవాన్, పరమాత్మ, బ్రహ్మన్ అంటే భగవాన్ ఆధీనంలో ఉండేదే పరమాత్ముడు. ఇక్కడ ఆ లెక్క తీసుకున్నాడు అనమాట. భగవాన్ యొక్క ఆధీనంలో ఉండేది పరమాత్ముడు, పరమాత్ముడి యొక్క ఆధీనంలో ఉండేది బ్రహ్మన్. ఆ లెక్క తీసుకున్నాడు అనమాట విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఇక్కడ. పై శ్లోకాల్లో జ్ఞాన ప్రక్రియ లక్ష్యము ఆత్మ పరమాత్మ తెలుసుకోవడము, అదే మనం చెప్పుకున్నాం ఫస్ట్.
మెయిన్ ఉద్దేశం ఏంటి? జ్ఞానం యొక్క ఉద్దేశం ఏంటి? ఆత్మ పరమాత్మను తెలుసుకోవడం లేదా సాక్షాత్కారం పొందడం. పరమాత్మ అందరి హృదయంలో ఉన్నారు, అందుకే బ్రహ్మన్గా తెలియబడతాడు. మీరు కానీ 1వ స్కందం 2వ అధ్యాయం 11వ శ్లోకంలో 1వ స్కందం 2వ అధ్యాయం 11వ శ్లోకంలో భాగవతంలోకి వెళ్తే సుఖదేవ్ కోసం అంటారు అనమాట. పరమ సత్యాన్ని 3 స్థాయిల్లో మనం అర్థం చేసుకోవచ్చు. 1 బ్రహ్మన్ స్థాయి, 2 పరమాత్మ స్థాయి, 3 భగవాన్ స్థాయి. 3 స్థితిలో మనం అర్థం చేసుకోవచ్చు. సో భగవాన్ యొక్క ఆధీనంలో పరమాత్ముడు ఉన్నాడు, పరమాత్ముడు యొక్క ఆధీనంలో బ్రహ్మన్ ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇందాకే బ్రహ్మను పరమాత్మ ఇద్దరు భగవాన్లో ఉన్నారు. ఈ 2 స్థితిలో భగవాన్లో ఉన్నారు. మనకి ఎగ్జాంపుల్ పదే పదే ఎప్పుడు చెప్తారంటే సూర్యుడు గురించి చెప్తాడు. సూర్యుడు యొక్క వెలుగు ఏదైతే ఉందో, కిరణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఏమంటున్నారు? బ్రహ్మజ్యోతి అంటున్నారు. సూర్యుడు యొక్క ఉపరితలాన్ని ఏమంటున్నారు? పరమాత్మ అని అంటున్నారు. ఆ సూర్యుడు లోపలికి వెళ్తే ఆకారం అయినటువంటి సూర్య భగవానుడే ఉంటాడు. భగవాన్, పరమాత్మ, బ్రహ్మన్. కాబట్టి ఇక్కడ పరమాత్మ అందరి హృదయాల్లో ఉన్నారు అంటే ఎవరున్నారు? అదే బ్రహ్మనే ఉన్నాడు, తెలియబడతాడు. బ్రహ్మన్గా తెలియబడతాడు. పరమాత్మే బ్రహ్మన్గా తెలియబడుతున్నాడు ఇక్కడ. ఆ బ్రహ్మన్ను భక్తులు ఏమనుకుంటున్నారు? సకారుడు, సగుణుడుగా చెప్తున్నారు. జ్ఞానులు మాత్రం నిరాకారుడుగా, నిర్గుణుడుగా ఆరాధిస్తారు. ఆ ఒక్క వ్యక్తినే భక్తులు ఏమంటారు? సకారుడు, సగుణుడు. అంటే ఆయనకి గుణాలు ఉన్నాయి, ఆయనకి రూపం ఉంది. ఆయనకి జ్ఞానులు ఏమంటున్నారు? ఆయనకి ఆకారం లేదు, గుణాలు లేవంటున్నారు. ఇద్దరు ఒక విధంగా కరెక్టే. సాకారుడు మరియు సగుణుడు అంటే, సాకారం అంటే ఏంటి? దివ్యమైన రూపం ఉంది, ఆయన నుండి గుణాలు, దివ్య గుణాలు ఉన్నాయి అని. జ్ఞానులు ఏమంటున్నారు? నిరాకారుడు, నిర్గుణుడు అంటే ఏంటి? నిరాకారం అంటే ఆకారం లేదు. అదే ఆయనకి భౌతిక ఆకారం లేదు. నిరాకారం అంటే ఆయనకి భౌతిక ఆకారం లేదు, బట్ ఆయనకి దివ్య ఆకారం ఉంది. నిర్గుణుడు అంటే ఆయనకి భౌతిక గుణాలు లేవు, ఆయనకి దివ్యమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఈ విధంగా అన్నమాట. ఇద్దరు ఒక విధంగా కరెక్టే. జ్ఞానులు ఏమంటున్నారు? నిర్గుణుడు అంటున్నాడు అంటే ఆయనకి భౌతిక గుణాలు లేవని. భక్తులు ఏమంటున్నారు? ఆయనకి గుణాలు ఉన్నాయన్నారు. అదేంటి? ఉన్నాయనేది ఏంటి? దివ్య గుణాలు ఉన్నాయని. అది అన్నమాట. సో ధ్యాన లక్ష్యం ఏంటి? మామూలుగా ధ్యానం చేసే వాళ్ళు దేనికోసం లక్ష్యం వేస్తారు? బ్రహ్మన్ కోసం చేస్తారు. దాంట్లో జ్ఞానులేమో బ్రహ్మన్ అంటే నిరాకారం కోసం చేస్తారు, యోగులేమో పరమాత్ముడు కోసం చేస్తారు. అంటే జ్ఞానులు కింద లెవెల్లో బ్రహ్మన్ దగ్గర ఆగిపోతారు, యోగులు పరమాత్ముడు దాకా వెళ్ళగలుగుతారు. అయితే ఆ పరమాత్ముడు ఎవరు అంటే చతుర్భుజుడుగా దేహంలో నివసిస్తాడు ఆ పరమాత్ముడు. అంటే ఆ పరమాత్ముడు కూడా ఆకారం ఉంది. ఎట్లా మనం చెప్పొచ్చు అని అంటే భాగవతంలో మనం ఉత్తర కడుపులో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు తన ఎక్స్పీరియన్స్ చెప్పాడు అనమాట. తన ఎవరిని చూశాడు అని అంటే ఒక ఒక మనం బొటన వేలు సైజులో ఉన్నటువంటి చతుర్భుజ ఆకారం ఉన్నటువంటి రూపాన్ని తను చూస్తాడు అనమాట. అది అక్కడ నుంచి మనకి అవకాశం ఉంది. అంటే పరమాత్మ అనేవాడు చతుర్భుజ ఆకారంలో ఉంటాడు అని, దేహంలో నివసిస్తాడు. మనకి అక్కడ క్లియర్ కట్ గా మనకి ఒక ఎవిడెన్స్ ఉందన్నమాట మనకి. అంటే ధ్యాన లక్ష్యం ఎక్కడ ఉంది అని, జనరల్ లక్ష్యం ఏంటంటే జనరల్ గా వాళ్ళు పరమాత్మని, లోపల పరమాత్మని వాళ్ళు దర్శించాలనుకుంటారు. కానీ భక్తుల లక్ష్యం వచ్చి పరమాత్మ దర్శించుకోవడం కాదు, సాక్షాత్తు భగవాన్ దర్శించుకోవడం అని. కాబట్టి ఈ శ్లోకము ఆ బ్రహ్మను గురించి తెలియజేస్తుంది. ఎస్పెషల్ గా విశ్వనాథ ఏమంటారంటే బ్రహ్మన్ని పరమాత్మ కింద తీసుకుంటున్నాడు. ఆ రూపానికి ఆది లేదు, అది ఆయన స్వరూపం కాబట్టి శాశ్వతమై ఉంది. పరమాత్మ శాశ్వతమైనటువంటి వాడు. పరమాత్మ మనం ఇక్కడ ఉన్నంత వరకు పరమాత్మ మనలోనే ఉంటాడు, మనతో పాటే ప్రయాణిస్తాడు చివరి దాకా. ఇంకోటి మత్పరం అనే పదం వాడినారు. పర అంటే పరమాత్మ అని. నేను మాత్రమే అంతిమ ఆశ్రయం అని అర్థం. మత్పరం అంటే నేను మాత్రమే అంతిమ ఆశ్రయం, అన్ని నాలోనే ఉన్నాయి, నేనే వాటికి ఆశ్రయం కల్పించాల్సిందే. అది బ్రహ్మనైనా పరమాత్మ అయినా సరే నేనే ఆశ్రయం కల్పించాలి. కారణము ప్లస్ ప్రభావంకి అతీతమైనది.
ఆ పరమాత్ముడు కారణానికి ప్రభావానికి, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నిటికీ అతీతమైన వాడు, అంటే భౌతిక పరిణామాలకే అతీతమైన వాడు అని అర్థం అనమాట ఇక్కడ. భగవంతుడి తర్వాత శ్లోకాల్లో ముందు 14:27లో బ్రహ్మణోహి ప్రతిష్టాహం, బ్రహ్మనికి నేను ఆధారము ఆశ్రయం అంటాడు. అంతే కదా, భగవాన్ ఏమంటున్నాడు? పరమాత్మకి ఆశ్రయం నేనే, బ్రహ్మనికి ఆశ్రయం కూడా నేనే, రెండిటికి నేనే ఆశ్రయం అంటున్నాడు. నేను లేకపోతే అన్నిటికీ ఉనికి లేదు, అస్తిత్వం లేదు. కానీ దురదృష్టవశాత్తు ధ్యానం చేసేవాళ్ళు, లేకపోతే యోగం చేసేవాళ్ళు, వీళ్ళంతా భగవాన్ రాకపోకుండా బ్రహ్మను లేదా పరమాత్మ దగ్గర ఆగిపోతున్నారు. వాళ్ళు అదే అంతిమం అనుకుంటున్నారు. కానీ ఆ రెండిటికి కూడా ఆశ్రయం ఎవరు అని అంటే భగవాన్, అంటే కృష్ణుడు ఆశ్రయం. కానీ బల్దేవ్ విద్యాభూషణ్ ఏమంటున్నాడు అంటే, భగవాను జీవాత్మ గురించి వివరిస్తున్నాడని తెలుస్తుంది. అంటే ఈ బ్రహ్మని జీవాత్మ కింద పెడుతున్నాడు అనమాట ఆయన. అంటే జీవుణ్ణి బ్రహ్మన్ గా వివరించబడింది అని. ఇక్కడ మనం కొద్దిగా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే చాలు అనమాట. చూడండి, నాకు ఆధీనమైనది అయిన బ్రహ్మము, నాకు ఆధీనం అంటే నాకంటే కింద ఉండేది, అంటే నా ద్వారా నడిపింపబడేది అనేది అర్థం అన్నమాట. విశ్వజగరొట్ట గారు ఏమనుకుంటున్నారు, ఇక్కడ నాకు అంటే ఇక్కడ భగవాన్ పెట్టాడు, నాకు అంటే భగవాన్ స్థితిని పెట్టాడు అక్కడ, అంటే కృష్ణుడు. నాకు అంటే భగవాన్, ఆయన ఆధీనంలో ఉన్నటువంటి బ్రహ్మం అంటే ఏంటి, ఇక్కడ ఆయన పరమాత్మ కింద తీసుకున్నాడు. ఎందుకంటే భగవాన్ కింద ఉన్నది బ్రహ్మన్ ఎవరు, పరమాత్మకు. అయితే బల్దేవ్ విద్యాభూషణ్ ఏమంటున్నాడు, దాన్ని ఆత్మ కింద తీసుకున్నాడు. ఎందుకంటే ఆత్మ కూడా ఆధీనంలో ఉంటుంది కదా, భగవాన్ ఆధీనంలోనే ఉంటుంది ఆత్మ కూడా. కాబట్టి బ్రహ్మన్ని జీవుడిగా తీసుకున్నాడు అనమాట ఇక్కడ. బ్రహ్మన్ అన్న పదానికి మూలము బ్రహ నుండి వెలువడుతుంది. బృహకు అర్థము పెరగడము లేదా గొప్ప కావడము, 8 గుణాల సమ్మేళనం. ఎస్, ఆత్మ యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, గొప్పగా ఎందుకు చిత్రీకరించబడింది అంటే, గొప్పగా ఎందుకు చెప్పబడింది అంటే, మీరు కానీ గమనిస్తే భగవద్గీత 2వ అధ్యాయంలో కొంతమంది ఆత్మని ఆశ్చర్యంగా వింటారు, కొంతమంది ఆశ్చర్యంగా చూస్తారు, కొంతమంది ఆశ్చర్యంగా దాని గురించి వర్ణిస్తారు, కొంతమంది దాని గురించి ఎన్ని రకాలుగా విన్నా కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోరు. అంటే మనకి ఇక్కడ ఏమర్థమైంది, చాలా గొప్పది అని అర్థం, అది చాలా ఉన్నతమైంది ఆత్మ అని. అది ఏంటి, 8 గుణాల సమ్మేళనం. ఏంటి 8 గుణాలు ఇక్కడ? ఆత్మ పాపం లేనిది, వృద్ధాప్యం లేనిది, శోకం లేనిది, ఆకలి లేనిది, దాహం లేనిది, ప్రతి కోరిక సత్యమైనది, కోరిక నెరవేరుతుంది. చాందోక్య ఉపనిషత్తులో 8:1-5లో ఆత్మ పాపం లేనిది. ఎందుకంటే ఆత్మ పాపం చేయలేదు. మరి ఎవరు పాపం చేస్తున్నారు? ఆత్మని బలవంతంగా ఈ అహంకారం, త్రిగుణాలు లాగి పాపం చేపిస్తున్నారు అని చేత. యాక్చువల్గా ఆత్మకు అసలు ఏ పాపం లేదు, పాపం చేయలేదు అది. అలాగే వృద్ధాప్యం లేనిది, ఆత్మ ఎప్పుడు ముసలితనం రాదు. శోకం లేని, దానికి అసలు దుఃఖం అనేది తెలియదు. మరి ఎవరు దుఃఖపడుతున్నారు, మనం బాధపడుతున్నాం, భయపడుతున్నాం అంటే ఎవరు? ఆత్మ కాదు, ఆత్మ చుట్టూ ఉన్న అహంకారము శోకానికి, భయానికి లోనవుతుంది. మరి ఆకలి అవుతుంది, ఆత్మకి అసలు ఆకలి రాదు. ఓకే, అలాగే దాహం అనేది, ఆత్మక దాహం ఏది అసలు? ప్రతి కోరిక సత్యమైంది. ఎస్, ఆత్మ యొక్క ప్రతి కోరిక సత్యమైంది. ఏంటి అది? ఎప్పుడు కూడా కృష్ణుని చేరుకోవాలనుకుంటుంది, కృష్ణుడు సాంగత్యం ఉండాలనుకుంటుంది. ఆ ప్రతి కోరిక అది సత్యమైనది. ప్లస్ ఆ కోరిక కూడా నెరవేరుతుంది. మనం కరెక్ట్గా సాధన చేస్తే, ఆచార్యులు భక్తుల యొక్క సాంగత్యంలో ఉండి గురువు యొక్క ఆదేశం ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అనమాట. తైత్రోక్య ఉపనిషత్తులో జీవాత్మను బ్రహ్మన్గా తెలపబడింది. అంటే ఒక సాక్ష్యం దొరికింది మనకి. ఎస్, ఈ బ్రహ్మన్ని జీవాత్మ కింద కూడా మనం పరిగణించవచ్చు, ఎందుకంటే అది ఉపనిషత్తులో కూడా చెప్పబడింది అని. అలాగే భగవద్గీత 14:26లో జీవుడిని బ్రహ్మన్ గా కూడా కృష్ణుడు వర్ణిస్తాడు. సో 14వ అధ్యాయంలో 26వ శ్లోకం కానీ మనం కానీ చూస్తే, మాంచయో విభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమితి తైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే.
ఇక్కడ బ్రహ్మ భూయాయ కల్పతే అంటే అర్థం ఏంటి ఇక్కడ? జీవుడు ఆ స్థితికి చేరుకుంటాడు, స్థితికి చేరుకోగలడు, ఆ స్థాయిలో చేరుకోగలడు అని అన్నమాట. అందుకే ఇక్కడ జీవుడిని బ్రహ్మన్గా కూడా వర్ణించాడు అనమాట కృష్ణుడు. అంటే ఆత్మ కూడా బ్రహ్మన్ కింద పరిగణించవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు తైత్రయిత ఉపనిషత్తులో కానీ ఇక్కడ భగవద్గీత కానీ చెప్పబడింది. అంటే విశ్వనాథ్ ఠాకూర్ ఏమంటున్నాడు ఇక్కడ? పరమాత్మని బ్రహ్మన్ కింద తీసుకున్నాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? బల్దేవ్ విద్యాభూషణ్ ఏం చేస్తున్నాడు? ఆత్మని బ్రహ్మన్ కింద తీసుకున్నాడు. రెండు ఒకటి, ఎందుకంటే రెండు భగవాన్ కింద ఆధీనంలో ఉన్నారు. అయితే ఇక్కడ బల్దేవ్ విద్యాభూషణ్ ఏం చేస్తాడంటే, నేను ఆత్మని బ్రహ్మన్గా తీసుకున్నాను కదా, దానికి సాక్షాత్స్తాడు అనమాట ఇక్కడ తైత్రీయ ఉపనిషత్తు ప్లస్ భగవద్గీత. జీవన్ముక్తుడు కూడా పరమాత్ముడి లాగే కారణ ప్రభావాలకు అతీతుడు. అతను భౌతిక గుణ మరియు రూపానికి అతీతుడు. జీవన్ముక్తుడు ఎవరైతే బద్ధ జీవుడు కాకుండా ముక్తి పొందాడో, అంటే ఇక్కడ జీవిస్తున్నాడు కానీ ముక్తి స్థితిలో ఉన్నాడు అనమాట అతను జీవన్ముక్తుడు. అతను కూడా జీవన్ముక్తుడు కూడా పరమాత్ముడిలాగే ఈ భౌతిక ప్రపంచానికి ఆయనకి ఎటువంటి ఇంకా ప్రభావంలో పడ్డనమాట. సో మనం కూడా చెప్పుకున్నాం ఈ భక్తి స్టేజెస్ లో 9 స్టేజెస్ ఉన్నాయి భక్తిలో. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, తర్వాత నిష్ఠ. అనర్థ నివృత్తి దగ్గర దాకా ఇంకా కొంచెం కొనసాగితే నిష్ఠ దాకా మాత్రమే భౌతిక ప్రపంచ యొక్క ప్రభావం మన మీద ఉంటది. ఇంకా అక్కడి నుంచి ఆసక్తి, రుచి, భావ, ప్రేమ ఇంకా అది భౌతిక ప్రపంచం యొక్క ఆధీనంలో ఉండదు అనమాట. ఇంకా ఆ జీవుడు ఇంకా భౌతిక ప్రపంచం సంబంధించినటువంటి లాస్ కి, రూల్స్ కి ఇంకా అతను ఇంకా పట్టించుకోడు. అవేవి అతన్ని ఇబ్బంది పెట్టవన్నమాట అతన్ని. కాబట్టి జీవన్ముక్తుడు అనేవాడు భౌతిక ప్రపంచం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, వాటి ఆకర్షణలకు కానీ, వాటి పరిస్థితులు కానీ తన ప్రభావితుడు కాడు. అందుకే ఇక్కడ చూడండి, కారణ ప్రభావాలకు అతీతుడు అంటున్నాడు అనమాట. అతను భౌతిక గుణ మరియు రూపానికి కూడా అతీతుడు. అంతే కదా, జీవన్ముక్తుడికి ఈ శరీరం వల్ల వచ్చే రూపం కాదు, లేదా ఈ శరీరం వచ్చే గుణాలు అతనికి అతీతుడు. అతను ఇంక ఈ శరీరంలో ఏమాత్రం తాను ఇబ్బంది పడ్డ అతను, ఇంకా భౌతిక గుణాలు అతని ఇబ్బంది పెట్టవు అతన్ని. సో జీవుడు ఆధ్యాత్మిక రూపము మరియు గుణాలు కలిగి ఉన్నాడు. ఎస్, జీవుడు భౌతిక గుణాలు లేడు. ఎవడు ఎటువంటి వాడు? స్వచ్ఛమైనటువంటి ఆత్మ భౌతిక రూపం గాని గుణాలు గాని అతను పొంది ఉండడు. ఎవరైతే బద్ధ జీవుడు ఉన్నాడో తాను భౌతిక రూపాన్ని గుణాలను పొంది ఉంటాడు. కానీ ఆధ్యాత్మిక జీవుడు మాత్రం రూపం గుణాలకు, భౌతిక రూప గుణాలు అతన్ని ఇబ్బంది పెట్టవు. అతనుకుండే గుణాలు ఏంటి? ఆధ్యాత్మిక గుణాలు, ఆధ్యాత్మిక రూపం అతనుకుండే. ఇక్కడ రెండు ఉన్నాయన్నమాట, సత్ అండ్ లేదా ప్రభావం. ప్రభావం అంటే ఏంటి? ఇప్పుడు ఏ అంశానికైనా సరే కారణం ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి మనం ఫ్యాన్ వేసామనుకోండి, ఫ్యాన్ తిరిగింది. దేని వల్ల తిరిగింది? ఇక్కడ స్విచ్ ఆన్ చేసాం కాబట్టి. ఆన్ చేయడం అనేది కారణం. ప్రభావం ఏంటి? ఫ్యాన్ తిరగడం ప్రభావం. అంటే ప్రతి చర్యకి ఒక కారణం ఉంటుంది, ఒక ప్రభావం ఉంటుంది. ప్రతి చర్యకి, ఇక్కడ జరిగే ప్రతి కార్యానికి ఒక కారణం, ఒక ప్రభావం ఉంటుంది. అలాగే సృష్టి జరగడం, కొంతకాలం అది మెయింటైన్ అవ్వడం, ఆ తర్వాత లయం కావడం, ఇది కారణం. ఓకే, ఇది కారణం అవ్వబట్టి దీని ప్రభావం ఏంటి అంటే ప్రకృతి నడుస్తా ఉంది. ఇప్పుడు సృష్టి ప్రారంభమైందంటే ప్రకృతి స్టార్ట్ అయింది. కొన్ని రోజులు ఆ ప్రకృతి పోషింపబడింది, ఆ తర్వాత ఆ ప్రకృతి లయం అయిపోయింది. అంటే 3 జరుగుతున్నాయి ఇక్కడ. మొత్తానికి సృష్టి, స్థితి, ప్రళయం. సృష్టి, స్థితి, ప్రళయం. ఇది ఒకవేళ కారణం అనుకుంటే మరి ప్రభావం ఏంటి అని అంటే, ఇక్కడ ప్రతి జీవికి రూపాలు వచ్చేసాయి, ప్రతి జీవికి గుణాలు వచ్చేసాయి. ప్రభావం ఉదాహరణకి ఈ ప్రకృతిలో చెట్లు ఉన్నాయి అంటే దానికి ఒక రూపం ఉంది, దానికి కొన్ని గుణాలు ఉన్నాయి. ఎవరి వల్ల వచ్చాయి? ప్రకృతి వల్ల వచ్చాయి. ఆ ప్రకృతి సృష్టించబడడం వల్ల, సుస్థితి కలగడం వల్ల, లయం కలగడం వల్ల ఇది కారణం అయితే దీని ప్రభావం ఏంటి? ప్రతి జీవుడికి ఇక్కడ రూపం వచ్చేసాయి, గుణాలు వచ్చేసాయి. ప్రతి జీవుడికి
జంతువుల రూపంలో ఉండొచ్చు, చెట్ల రూపంలో ఉండొచ్చు, పక్షుల రూపంలో ఉండొచ్చు, మనిషి రూపంలో ఉండొచ్చు. ప్రకృతి కారణం ప్రభావం ఏంటి? వాటికి భౌతిక గుణాలు, భౌతిక రూపాలు వచ్చాయి. కాబట్టి ఆత్మ మరియు పరమాత్మ జ్ఞానం పొందిన వారికి ఈ జీవితంలోనే అమృతాన్ని ఆస్వాదిస్తారు. ఎవరైతే దీనికి అతీతం అవుతారో, ఈ దేనికి సుఖ దుఃఖాలకి, కష్ట నష్టాలకి ఎవరైతే అతీతులు అవుతారో, అంటే వాళ్ళు మాత్రమే ఆత్మ పరమాత్మ జ్ఞానం పొందుతారు. అలా ఎవరైతే పొందుతారో వాళ్ళు మాత్రమే ఆనందంగా అమృతాన్ని వాళ్ళు ఆస్వాదిస్తారు. ఇప్పుడు శీల ప్రభు వారి ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనం విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గురించి మాట్లాడాము. తర్వాత బల్దేవ్ విద్యాభూషణ్ ఏం చెప్పాడో దాని గురించి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ప్రభుపాదుల వారి గురించి మనం మాట్లాడతాం. ఆయన ఏం మాట్లాడాడు అని. సో ప్రభుపాదుల వారు కథా ఉపనిషత్తులో 1:2-18 నా జాయతే మ్రేతే వా విపశ్చిత్ అంటే క్షేత్రజ్ఞ గురించి మాట్లాడాడు. ఇది నా జాయతే మ్రేతే వా కథ అంటే అర్థం ఏంటి? అతనికి జననము మరణము ఉండదు అని. ఎవరు? క్షేత్రజ్ఞ. ఎవరు ఆ క్షేత్రజ్ఞ? పరమాత్ముడు కాదు. ఈయన తీసుకుంది ఆత్మలాగా తీసుకున్నాడు, ఆయన జీవుడు లాగా తీసుకున్నాడు శ్రీల ప్రభుపాదుల వారు. నేను చెప్పాను కదా, బల్దేవ్ విద్యాభూషణ్ శ్రీల ప్రభుపాదులు ఇద్దరు బ్రహ్మన్ని ఆత్మలాగా తీసుకున్నారు. వేరస్ కృష్ణాచార్యుడు మాత్రం పరమాత్ముడుగా తీసుకున్నారు. అతను సంపూర్ణ జ్ఞానవంతుడు. ఎవరు? అక్షేత్రజ్ఞుడు. ఎవరైతే జనన మరణానికి అతీతంగా ఉన్నాడో, ఎవరికైతే జనన మరణానికి ఉండదో అతను సంపూర్ణ జ్ఞానవంతుడు అని కథోపనిషత్తు చెప్పదు. ఇంకోటి శ్వేతోపనిషత్తులో ప్రధాన క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మ భౌతిక ప్రజ్ఞానికి యజమాని అని చెప్పబడింది. స్మృతి దాసభూతో హరేర్ ఏవ నాణ్యసైవ కదాచన జీవులు భగవంతుడి యొక్క శాశ్వత సేవకులని కూడా చెప్పబడింది. కావున ఈ శ్లోకంలో బ్రహ్మన్గా జీవుడిని పరిగణించాలి. విజ్ఞాన బ్రహ్మన్గా చెప్పొస్తాం అతన్ని. ఎవరైతే బ్రహ్మన్ స్థితికి చేరుకున్నాడో, ఏ జీవుడైతే బ్రహ్మన్ స్థితికి చేరుకున్నాడో అటువంటి వాడిని ఏమంటాడు? విజ్ఞాన బ్రహ్మన్ అన్నాడు. జీవాత్మ విజ్ఞాన బ్రహ్మన్ మరియు పరమాత్మ ఆనంద బ్రహ్మన్. ఇద్దరు బ్రహ్మన్ అయినప్పుడు మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం. అరే పరమాత్మ కూడా బ్రహ్మనే, జీవుడు కూడా బ్రహ్మన్ అయినప్పుడు ఇక్కడ శ్రీల ప్రభుపాద రెండుగా డివైడ్ చేస్తున్నాడు. ఒకవేళ జీవుని కానీ బ్రహ్మన్ అనుకుంటే అతను ఏమనుకోవాలంట? విజ్ఞాన బ్రహ్మన్ అనుకోవాలంట. అదే మనం పరమాత్మ గాని అనుకుంటే అంటే అతను ఆనంద బ్రహ్మన్ కింద మనం పరిగణించాలంట. ఎట్లా ఇంతకుముందు జీవుడు పరమాత్మ ఇద్దరు క్షేత్రజ్ఞులే అని అనుకున్నప్పుడు ఒక క్షేత్రజ్ఞుడేమో ఒక క్షేత్రానికి మాత్రం తెలిసిన వాడు, ఇంకొక క్షేత్రజ్ఞుడు ఎవరు? అన్ని క్షేత్రాలు తెలుసుకున్నవాడు. ఇక్కడ కూడా ఆత్మ పరమాత్మ ఇద్దరు బ్రహ్మనే. ఎందుకంటే ఇద్దరు భగవానికి ఆధీనంలో ఉన్నారు. కానీ ఒకరేమో విజ్ఞాన బ్రహ్మ, ఇంకోరేమో ఆనంద బ్రహ్మ. విజ్ఞాన బ్రహ్మ అంటే ఏంటి? తాను కాలక్రమంలో తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అన్నిటిని, విజ్ఞాన బ్రహ్మ. కానీ పరమాత్ముడు తెలుసుకోవాల్సింది ఆయన ఆనంద బ్రహ్మ. ఎందుకంటే ఆయన నిత్యం ఆనందంలో ఉంటాడు. ఆయన జీవుడు ఆనందం పొందుతాడు రాబోయే కాలంలో. సో ఒక జ్ఞాన లక్ష్యం ఒకటి అయిపోయింది. ఒక జ్ఞాన లక్ష్యం ఏంటి? ఆత్మ సాక్షాత్కారం. ఇప్పుడు 14-18 దాకా పరమాత్ముడి యొక్క లక్షణాలు అంటే ఇంకొక జ్ఞాన లక్ష్యం ఏంటి? పరమాత్మ సాక్షాత్కారం. ఒకటి ఆత్మ సాక్షాత్కారం, 2 పరమాత్మ సాక్షాత్కారం. 13లో ఆత్మ సాక్షాత్కారం గురించి చెప్పబడింది. ఇప్పుడు పరమాత్మ సాక్షాత్కారం ప్లస్ ఆయన లక్షణాలు ఏంటి, పరమాత్మ యొక్క లక్షణాలు కూడా చెప్తారు అన్నమాట ఇప్పుడు. సో 14వ శ్లోకంలోకి వెళ్తాం. సర్వతా పాణిపాదం తత్ సర్వతోక్షి శ్రీశిరోముఖం సర్వతా శృతిమల్లోకే సర్వం ఆవృత్య తిష్టతి. సర్వతా పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం
సర్వతః శృతి మల్లోకే సర్వమామృత్య తిష్టతి. సో పరమాత్ముడు ఎలా ఉంటాడు, ఎలా కనిపిస్తాడు, లేదా ఎలా మనం ఆయన్ని భావించవచ్చు. సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు ఉన్నాయి. సర్వత్రా అతని కరణములు ఉన్నాయి. ఈ రకంగా పరమాత్ముడు సమస్తాన్ని వ్యాపించి ఉంటాడు. సర్వత్రా అతని హస్తములు, చేతులు, కాళ్ళు, కళ్ళు, నయనములు, శిరములు, తలలు, ముఖములు, కర్ణములు, చెవులు, ఈ రకంగా పరమాత్ముడు సమస్తాన్ని వ్యాపించి ఉన్నాడు. పరమాత్ముడికి ఇందాక మనం చెప్పిన చతుర్భుజం అనుకున్నాం కదా, మనం 4 చేతులు ఉన్నాయి అని. ఆల్రెడీ మనం పరిషత్ మహారాజు ఆ విధంగా దర్శించుకున్నాడు అని. అలాగే ఇక్కడ ఏందబ్బా, ఇక్కడ సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు అని ఇక్కడ చెప్పబడున్నాయి ఏంటి ఇక్కడ? ఒక విధంగా నేను విశ్వరూపంలో మనం చూసామే ఈ విధంగా హస్తములు, పాదములు, నయనములు, ఎటు చూసినా నీ హస్తములు, నయనములు ఉన్నాయి, నీ ముఖములు ఉన్నాయని. కానీ ఇక్కడ ఏంది, పరమాత్మని కాంట్రడిక్షన్ లా కనిపిస్తుంది మనకి. మరి ఆయన ఇన్ని రకాలైనటువంటి హస్తాలు ఏంది, పాదాలు ఏంది? పరమాత్మ ఉండేది ఇందాక చెప్పా, ఒక అంగుళం అంటే మన బొటన్ వేల్ సైజ్ లో ఉంటాడు అన్నాడు. మరి దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అని అంటే, సర్వత పాణి పాదం తత్ అంటే హస్త పాదములు చూస్తాం. గత శ్లోకంలో బ్రహ్మన్ కారణ మరియు ప్రభావానికి అతీతమని తెలియబడింది, కానీ శృతిలో విరుద్ధమైన ప్రకటన ఈ శ్లోకంలో బ్రహ్మమే సర్వమని తెలవబడింది. నాకేం చెప్పాడు? భౌతికానికి అతీతం అని చెప్పాడు, ప్లస్ కారణ ప్రభావానికి కూడా అతీతం అని చెప్పబడ్డాడు. ఈ శ్లోకం నుంచి బ్రహ్మమే సర్వం అన్నట్టుగా అనిపిస్తుంది. మొత్తం కారణము, భూతము, ప్రభావము అన్ని ఆయనలోనే ఉన్నట్టుగా చెప్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ పరమాత్ముడు అందరిలో కూడా ఉన్నాడు కాబట్టి ఆయనకి అనేక చేతులు ఉన్నాయి, అనేక తలలున్నాయి. అంటే ప్రతి అణువులో కూడా పరమాత్ముడు ఉన్నాడు. ఇక్కడ ప్రతి జీవిలో పరమాత్ముడు ఉన్నాడు. అలాంటప్పుడు ఆత్మకి ఎన్ని తలలు ఉన్నాయి? పరమాత్ముడికి ఎన్ని తలలు ఉన్నాయి? ఇక్కడ ఎన్ని చేతులు ఉన్నాయి, ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని ముఖాలు ఉన్నాయి? అంటే ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని ముఖాలు ఉన్నాయి ఇక్కడ పరమాత్ముడికి. ఎంతమంది జీవులు ఉన్నారో అన్ని హస్తాలు ఉన్నాయి, ఎంతమంది జీవులు ఉన్నారో అన్ని కాళ్ళు ఉన్నాయి. అంటే అందుకే సర్వత్రా, అన్ని దగ్గరలా. అందుకే సర్వత్రా అంటే అసలు జీవుడు లేనటువంటి అసలు ప్రదేశం ఎక్కడుంది ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో? జీవుడు అంటే ఏంటి? కానీ అది బ్యాక్టీరియా అయినా సరే, సూక్ష్మ క్రిముల్లో కూడా పరమాత్ముడు ఉన్నాడు. మరి ఆయన కూడా తల ఉందిగా, ఆయనకి కాళ్ళు ఉన్నాయి కదా, ఆయనకి చేతులు ఉన్నాయి కదా. అంటే ఎటు చూసినా, ఎక్కడ చూసినా సర్వత్రా పరమాత్ముడికి అనేక ముఖాలు. ఎందుకంటే నాలో ఉన్న పరమాత్ముడు ఉన్నాడు. ఈ రూమ్ లో 10 మంది పరమాత్ములు ఉంటే 10 తలలు ఉన్నాయి పరమాత్ముడికి. ఒక 10 ఎన్ని చేతులు ఉన్నాయి? 40 చేతులు ఉన్నాయి, 20 కాళ్ళు ఉన్నాయి. అంటే ఈ రూమ్ అంతా 10 మంది ఉన్నారనుకుంటే ఇన్ని తలలు ఉన్నాయి, ఇన్ని చేతులు ఉన్నాయి, ఇన్ని కాళ్ళు ఉన్నాయి. అట్లా మనం ఎత్తుకుంటే ఈ మొత్తం సృష్టిలో పరమాత్ముడికి ఎన్ని తలలు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయి, ఎన్ని కాళ్ళు ఉన్నాయి అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. సో బ్రహ్మన్ స్వాభావికంగా కారణ ప్రభావానికి అతీతమే అయినప్పటికీ ఆ బ్రహ్మనే కారణ ప్రభావానికి మూలం కూడా. ఎందుకంటే మూలము మరియు శక్తిలో భిన్నత్వము లేదు. ఆయనే కారణము, ఆయనే ప్రభావము, ప్లస్ రెండు ఆయనలోనే ఉన్నాయి. కారణం ఇందాక చెప్పాం, కారణం అంటే మూలం, ప్రభావం అంటే ఏంటి అంటే దీనివల్ల వచ్చే పర్యావాసాలు, దీంట్లో వచ్చే పర్యావాసం. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఎట్లా మనం కారణం ప్రభావం ఒకటే అని చెప్పడానికి ఈజీగా చెప్పాడంటే, పవర్ హౌస్ ఉంది అనుకోండి, ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉన్న పవర్ హౌస్ ఉంది అనుకోండి. అలాగే పక్కన చిన్న చిన్న సబ్స్టేషన్స్ ఉన్నాయి, సబ్స్టేషన్స్. మెయిన్ పవర్ హౌస్ ఏదైతే ఉందో, ఓకేనా, ఇది కరెంట్కి, అది కారణం.
మూలం అన్నమాట. ఓకే. 7 నుంచి ఆ శక్తి ప్రసరిస్తే ఎక్కడికి వెళ్తుంది? సబ్‌స్టేషన్‌కి వెళ్తాయి. ఆ సబ్‌స్టేషన్ నుంచి దీనికి కారణం ఇక్కడ నుంచి లైట్లు వెలుగుతాయి, ఇంకా లైట్లు. మొత్తం లైట్లు అన్నీ కూడా పెరుగుతాయి. అప్పుడు కారణం ఏంటి? పవర్ హౌస్. ప్రభావం ఏంటి? లైట్ ఎలగడం. లైట్ ఎలుగుతుంది. ఇక్కడి నుంచి వచ్చేది శక్తే. ఆ లైట్ నుంచి వచ్చేది కూడా శక్తే. ఒక విధంగా 2 శక్తులైనప్పుడు రెండిట్లోనూ భిన్నత్వం ఏం లేదు ఇక్కడ. ఓకే. కారణానికి, ప్రభావానికి, మూలానికి మరియు శక్తికి తేడా లేదు. ఒక విధంగా తేడా ఉంది. ఒక విధంగా తేడా లేదు. కృష్ణుడు కారణమైతే రాధారాణి ప్రభావం. కారణం ఉంటేనే ప్రభావం ఉంటుంది. కారణం లేకపోతే ప్రభావం ఉండదు. కానీ కారణం యొక్క లక్షణాలు, ప్రభావం యొక్క లక్షణాలు 2 ఇంచుమించు ఒకటే. ఎందుకంటే ఏ నుంచి వచ్చేది శక్తే, ఏ నుంచి వచ్చేది కూడా శక్తే. అందుకే ఇక్కడ భగవంతుడి మూలము అంటే ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞాపించాడు. ప్రకృతి అనే శక్తి ద్వారా జీవులందరికీ ఏమొచ్చినాయి? శరీరాలు తయారైనాయి. అంటే శరీరాలు తయారడానికి కారణం ఎవరు? ప్రకృతి కాదు. భగవంతుడే కారణం. ఎందుకంటే ఆయన ఆజ్ఞ, ఆయన మూలం అన్నమాట. పవర్ హౌస్ లో నుంచి శక్తి వస్తేనే కదా ప్రకృతి మార్పులు వస్తాయి. లేదా సబ్‌స్టేషన్ నుంచి వచ్చే శక్తి, ఈ సబ్‌స్టేషన్ శక్తి ఎక్కడి నుంచి రావాలి? పవర్ హౌస్ నుంచి రావాలి. ఈ పవర్ హౌస్ నుంచి వచ్చే శక్తే ఇక్కడ ఏమవుతుంది? సబ్‌స్టేషన్ నుంచి వచ్చేటువంటి లైట్లు, ఫ్యాన్లు అన్నీ కూడా తిరుగుతున్నాయి. అంటే ఇది శక్తే, అదే శక్తి అయినప్పుడు రెండిట్లో పెద్ద భిన్నత్వం ఏమీ లేదు. కాబట్టి మన శరీరాలు తేడానికి కారణం ప్రకృతి కాదు. ప్రకృతి ఒక ప్రభావం మాత్రమే. బట్ కారణం ఎవరు? భగవంతుడి యొక్క ఆజ్ఞ. కాబట్టి ఈ బ్రహ్మనికి చేతులు, కాళ్ళు అన్నీ దగ్గర ఉన్నాయి. ఏ బ్రహ్మనికి? ఇక్కడ పరమాత్ముడికి చేతులు మరియు కాళ్ళు అన్నీ దగ్గర ఉన్నాయి. బ్రహ్మం నుంచి చీమ దాకా అందరిలోనూ పరమాత్మ నివసించడం ద్వారా ఆయన చేతులు, కాళ్ళు, ముఖములు వ్యాపించి ఉన్నాయి. సో మన హోల్ పాయింట్ కానీ తీసుకుంటే 13వ శ్లోకం కానీ 14వ శ్లోకం కానీ కృషి చెప్పడానికి యొక్క మూల ఉద్దేశం ఏంటి అంటే లక్షణాలు పెంపొందించుకున్నాము. ఏది? అమానిత్వం, అదంబిత్వం, శాంతి, ఆర్జవం, అహింస. ఇవన్నీ ఎందుకు పెంపొందించుకోవాలి అంటే ఆత్మ సాక్షాత్కారం, పరమ సాక్షాత్కారం పొందడానికి ఈ లక్షణాలు లేకపోతే మనం ఎప్పటికీ అది పొందలేము. జ్ఞానం యొక్క ఉద్దేశము పరమాత్మ ఆత్మ సాక్షాత్కారం పొందడమే ఉద్దేశం. సరే, ఇప్పుడు 14వ శ్లోకం నుంచి 15వ శ్లోకం కానీ గమనిస్తే మనకేం చెప్తున్నాడు కృష్ణుడు? ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి కావాల్సిన విధానం చెప్తున్నాడు. ఎందుకంటే జ్ఞాన లక్ష్యం అది, జ్ఞేయం. అలాగే ఇప్పుడు పరమాత్మ గురించి మాట్లాడుతున్నాడు. పరమాత్మ యొక్క స్థితిగతుల గురించి మాట్లాడుతున్నాడు, లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఎట్లాగా? సర్వత్రా ఆయన కాళ్ళు ఉన్నాయి, సర్వత్రా ఆయన చేతులు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి అనేవి? ఎందుకంటే అన్ని జీవుల్లో ఉన్నాడు కాబట్టి, ప్రతి అంశంలో ఉన్నాడు కాబట్టి, అంశంలో ఉన్నటువంటి పరమాత్మ కూడా కాళ్ళు, చేతులు ఉంటాయి కాబట్టి అట్లా ఎత్తుకుంటే ఆయన సర్వము వ్యాపించి ఉన్నాయి అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట ఇక్కడ. సో తత్ అంటే పరమాత్ముడి గురించి మాట్లాడుతున్నవి. తత్ అంటే అది శ్లోకంలో మనం వెళ్ళామనుకోండి, సర్వతః ప్రాణిపాదం తత్. సో తత్ అనే పదం వాడున్నారు. సో తత్ అంటే ఎవరు? పరమాత్మ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఉదాహరణకి సూర్యుడు తన కిరణాలతో సర్వము వ్యాపించినట్లుగా పరమాత్ముడు కూడా వ్యాపిస్తాడు. సర్వత్రా అన్ని దగ్గరలో వ్యాపిస్తాడు. సర్వం ఆయనలో ఉన్నవి మరియు ఆయనపై ఆధారపడి ఉన్నవి. ఉదాహరణకి ఇప్పుడు సూర్యుడు ఉండేది మనకి ఎక్కడో దూరంగా ఆయన ఉన్నాడు, కానీ ఆయన కారణం అనుకుంటే ఆయన నుంచి వచ్చేటువంటి సూర్య కిరణాలు వల్ల ఇక్కడ చాలా చెట్లు పెరుగుతున్నాయి, ఇక్కడ చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ఇది ప్రభావం.
ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా సూర్యుడి మీద ఆధారపడి ఉన్నాయి. ఒకరోజు కానీ కొన్ని రోజులు సూర్యుడు కానీ రాకపోతే ఇవన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోతాయి. ఇవన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోతాయి. ఇవన్నీ అంటే అర్థం ఏంటి? ఇవన్నీ కూడా సూర్యుడి మీద ఆధారపడి ఉన్నాయని అర్థం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయనపై ఆధారపడి ఉన్నాయి. ఎవరి మీద? పరమాత్ముడి మీద ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే పరమాత్ముడు ఉన్నంత వరకు ఈ సృష్టిలో ప్రతి అంశం యొక్క లక్షణాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఉన్నంత వరకు పరమాత్ముడు ఒక్కసారి ఆయన పక్కకి వెళ్ళాడు అనుకోండి, కొద్దిగా ఆయన పక్క జరిగాడు అనుకోండి, ఇక్కడ ఏ లక్షణాలు, ఇక్కడ ఏ అంశాలు లేదా ఏ వస్తువులు వాటి లక్షణాలు అవి పెంపొందించుకోలేవారు. నేను ఇంతకు కూడా చెప్పుకున్నాను. ఇప్పుడు పాలు లాగే అవి అలాగే వాటి స్వభావము, వాటి గుణాలు అలాగే ఉన్నాయి. అంటే లోపల పరమాత్మ ఉన్నాడు కాబట్టే వాటి గుణాలు, వాటి స్వభావం అలాగే ఉన్నాయి. పాలుగా ఉన్నాయి. ఎప్పుడైతే పరమాత్ముడు పక్కకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ పాలు ఇరిగిపోతాయి. అంటే పాలు కూడా పరమాత్మ మీద ఆధారపడి ఉంది. అంటే దాంట్లో కణాలు ఉన్నాయి, దాంట్లో అణువులు ఉన్నాయి. ప్రతి అణువులో, ప్రతి కణంలో కూడా పరమాత్ముడు ఉన్నాడు కాబట్టే అవన్నీ కూడా వాటి లక్షణాలు అవి అవి పెంపొందించుకుంటూ మనకి ఉపయోగపడుతున్నాయి. లేకపోతే అన్ని నాశనం అయిపోతా ఉంటాయి. పరమాత్ముడు పక్కకి వెళ్ళాడు అనుకోండి, అన్ని కూలిపోతాయి అన్నమాట. ఇక్కడ అందుకే ఇక్కడ సర్వము ఆయనలోనే ఉన్నవి, ఆయనపై ఆధారపడి ఉన్నవి. కానీ ఆత్మ తన చేతులు, కాళ్ళు, కళ్ళు వ్యాపించడం అసాధ్యం. అంటే ఇక్కడ చెప్పినటువంటి ఏదైతే సర్వత్రా పాణిపాదం అనేది ఆత్మ గురించి మాట్లాడలేదు, అది పరమాత్మ గురించే మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే ఆత్మకి అన్ని చేతులు, కాళ్ళు, కళ్ళు ఉండి అది వ్యాపించడం అనేది అసాధ్యం. వ్యాపించడం అనేది అసాధ్యం. జీవుడు బద్ధ జీవుని లేదా ముక్త జీవుని ఏ స్థితిలోనూ సర్వం వ్యాపించలేడు. ఏ స్థితిలో ఉన్నా కూడా పరమాత్ముడిలాగా జీవాత్మ గాని లేకపోతే ముక్త జీవుడు గాని ఎవడు వ్యాపించాడు. జీవాత్మ ఇక్కడ ఉంటే ఇక్కడే ఉన్నట్టే. ఇతను ఇక్కడ ఒకడు ఉండి ఇతను మళ్ళీ గోలోకంలో ఇంకోటి వ్యాపించలేడు అక్కడికి, లేదా ఇంకో దేశంలో ఎవడో వ్యాపించలేడు. ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడు. కానీ పరమాత్ముడు మాత్రమే వ్యాపించగలుగుతాడు. ఎందుకంటే మనకు కూడా మంచి అవకాశం అనమాట. అంటే ఆత్మ లక్షణాలు ఏంటి, పరమాత్మ లక్షణాలు ఏంటి మనకి క్షుణ్ణంగా అక్కడ మనకి ఆచార్యులు మనకి వివరిస్తున్నారు అనమాట. ఎందుకంటే చాలా మంది ఆత్మ పరమాత్మ ఒకటే, అంతా ఒకటే అనే భావన ఉన్నారు కదా, వాళ్ళకి వివరిస్తారు అన్నమాట ఆచార్యులు ఇక్కడ. కాబట్టి బద్ధ జీవుడుగా ఉన్నా సరే, ముక్త జీవుడుగా ఉన్నా సరే, జీవాత్మ మాత్రం ఎప్పుడు తాను వ్యాపించలేడు. కానీ పరమాత్మ మాత్రం వ్యాపించగలుగుతాడు. కావున ఆత్మ పరమాత్మ వేరు అని మనకు అర్థమవుతుంది. ఇద్దరు ఒకటి కానే కాదు. పరమాత్ముడు విస్తరించగలడు, కానీ జీవుడికి అది కుదరదు. జీవుడికి అది ఇప్పటికీ కుదరదు అనమాట. అలాగే 9:26లో కృష్ణుడు అంటున్నాడు కదా, ఏమని? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి. పువ్వులు, పండ్లు, నీరు సమర్పించినప్పుడు ఆయన ఎక్కడున్నా ఎలా స్వీకరిస్తారు అని కృష్ణుడు అంటున్నాడు. మనకు తెలుసు కృష్ణుడు గోలోకంలో ఉన్నాడు అంటున్నాడు. కానీ నేను మా ఇంట్లో పెడితే, లేదా నేను ఇక్కడ గుళ్ళో ఏదో ఒక విగ్రహానికి నేను పెట్టినప్పుడు ఆయన ఆయన ఎట్లా స్వీకరిస్తాడు? ఆయన ఉండేది ఎక్కడో ఉన్నాడు కదా, ఎక్కడో ఉన్నాడు కదా, ఆయన నుంచి ఎలా స్వీకరిస్తాడు? కానీ ఆయన ఏమంటున్నాడు, నేను స్వీకరిస్తాను అంటున్నాడు. ఎలా స్వీకరించగలుగుతాడు? ఒక ఆయన దూరంగా గాని ఉంటే. కానీ ఎవరైనా భక్తితో పెట్టి స్వీకరిస్తా అంటున్నాడు. ఎలా స్వీకరించగలడు? ఎందుకంటే ఆయనకి అన్ని చేతులు ఉన్నాయి, అన్ని కాళ్ళు ఉన్నాయి, అన్ని తలలు ఉన్నాయి, అన్ని ముఖాలు ఉన్నాయి. సో మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన, ఇందుకు కూడా మనం చెప్పుకున్నాం ఏది మనం బ్రహ్మ సంహితలో కూడా. ఎందుకంటే పరమాత్ముడు సర్వశక్తిమంతుడు, ఆయన ఎక్కడున్నా తన చేతుల్ని విస్తరించగలుగుతాడు. ఇంకో కూడా మనం చెప్పుకున్నాం ఏంటది? కళ్ళు మనం మామూలుగా మనకి ఒక అంగం లాగే ఒకదానికోసమే పని చేయగలుగుతాయి. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, మనం చూడడానికి మాత్రమే పని చేయగలుగుతాయి. మనకి నోరు ఉంది, కేవలం మనం తినడానికి, మాట్లాడడానికి మాత్రమే పని చేస్తుంది. అంటే ఒక అంగం ఒక ఉద్దేశం, ఒక కార్యం కోసం పని చేయబడుతుంది. కానీ భగవంతుడి యొక్క కళ్ళు, భగవంతుడి యొక్క వివిధ అంగాలు
ఆ ఒక్క కార్యం కోసం ఉపయోగపడేది కాదు. అవి రకరకాల కార్యాలకు కూడా ఉపయోగించగలరు. అందుకని ఎప్పుడైతే మనం ప్రసాదం పెడతామో భగవంతుడు మనం నోటితో తింటాడు. ఏంది అది అట్లాగే ఉంది, ప్రసాదం ఏమి అయిపోలేదే, అప్పుడు నేను మొదట్లో ఎంత పెట్టాను ఇప్పుడు కూడా అట్లాగే ఉంది అని అంటే అర్థం ఏంటంటే ఆయన ఆల్రెడీ తన కళ్ళతో ఆయన దాంట్లో ఉన్న సారాన్ని ఆల్రెడీ ఆయన తీసేసుకొని, ప్లస్ మనం తినడానికి, మన మనం పవిత్రలు అవ్వడానికి ఆ భగవంతుడు ఆ ప్రసాదాన్ని అలాగే ఉంచాడు అక్కడ. అందుకే ఆయనకి పెట్టినప్పుడు మనం ఏమంటాం, దాన్ని నైవేద్యం అంటాం, లేదంటే భోగం అంటాం. మనం ఒకసారి పెట్టేసి తీసిన తర్వాత దాన్ని మనం ఏమంటున్నాం, ప్రసాదం అంటాం. సరే, ముందు ఉండేది అదే అదే నైవేద్యం పెట్టాము, ఏదో పొంగల్ కానీ ఏదో పెట్టాము మనం. మళ్ళీ తీసేసిన ఆయన దగ్గర తీసేసిన తర్వాత మరి అదే పొంగల్ ఉంది. ఏంటి తేడా ఇక్కడ? ముందరేమో నైవేద్యం అంటున్నాం, లేదంటే భోగం అంటున్నాము. ఇప్పుడు ఆయన పెట్టి సమర్పించిన తర్వాత దాన్నే మళ్ళీ మనం ఏమంటున్నాం, ప్రసాదం అంటున్నాం. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆయన స్వీకరించాడు. స్వీకరిస్తే ఆయన నోటు తిని నేను ఎప్పుడు చూడలేదే అక్కడ, అదే అక్కడ ఏం అయిపోలేదే, నేను ఎలా పెట్టానో అలాగే ఉంది అది, దాంట్లో ఎటువంటి మార్పులు రాలేదు దాంట్లో అని. మరి నిజంగా మనం తినుంటే కనీసం దాంట్లో ముద్రలు పడతాయి కదా, చేతి ముద్రలు పడాలి కదా అక్కడ. అంటే ఇది మనం ఎందుకంటే మన ఈ ఆలోచన మనకు వస్తుంది, ఎందుకంటే మనం ఒక అంగం కోసమే పనిచేస్తుంది, అంటే ఒక కార్యం కోసం పనిచేస్తుంది. అంటే మనకి ఆడ ప్రసాదం అయిపోయి ఉండాలి, అది ఆయన నోట్లో తిని ఉండాలి, లేదా ఆయన కలిపినట్టుగా కొన్ని ఆనవాళ్ళు మనకు కనబడాలి అక్కడ. కానీ భగవంతుడు అలా చేయడు అక్కడ. భగవంతుడు ఏం చేస్తున్నాడు అని అంటే తన కళ్ళతో తింటున్నాడు, దాంట్లో ఉన్నటువంటి సారాన్ని తీసేసుకుంటున్నాడు. మనకి ఇంకొంచెం తనకు తీసుకున్నాడు కాబట్టి అది మధురంగా తయారైంది, ఎందుకంటే ఆయన టచ్ చేశాడు కాబట్టి. అందుకే అది మన కోసం ఆయన త్యాగం చేస్తున్నాడు, మనల్ని ఉద్ధరించడం కోసం దీన్ని ఉంచి మనల్ని పవిత్ర చేయడం కోసం దాన్ని అలా వదిలేశాడు మన కోసం ఆయన. కాబట్టి బ్రహ్మ సమితి చెప్పినట్టుగా 5:37లో ఆయన గోలోకంలో ఉన్నా సరే ఆయన చేతులతో కింద దాకా ఆయన విస్తరిస్తాడు ఆయన. అఫ్ కోర్స్ ఆయన అక్కడ దాకా ఉండబడలేదు. మనం ఈ విగ్రహం దేవాదేవుడు అనుకుంటే, లేదా ఈ పటము దేవాదేవుడు అనుకుంటే, మనం నిజంగా ఆ స్థాయిలో మనం నమ్మకంతో కానీ మనం కానీ చేస్తే, సో ఖచ్చితంగా భగవంతుడు అక్కడ స్వీకరిస్తున్నాడు. సో పరమాత్ముడు అక్కడ స్వీకరిస్తున్నాడు. కాబట్టి ఆత్మ ఎప్పటికీ విస్తరింపలేదు, పరమాత్మ అన్ని దగ్గరలో అన్ని రకాలుగా విస్తరించగలుగుతాడు. కావున ఈ శ్లోకము ఆత్మ పరమాత్మ ఒక్కరు కారు అని మనకి అర్థమవుతా ఉంది, మనకి క్లియర్ గా మనకి అర్థమవుతా ఉంది. సో చూడండి, ఆ ఆచార్యులు ముఖ్యంగా ప్రభుపాదుల వారు ఈ స్థాయిలో ఎస్పెషల్ గా ఆత్మ పరమాత్మ యొక్క వివిధ లక్షణాల గురించి ఎందుకు అంత ఇదిగా వాళ్ళు మనకి వివరిస్తా ఉన్నారు వాళ్ళు మనకి అంటే, పొరపాటున ఎవరైనా సరే ఆత్మ పరమాత్మ ఒకటే, క్షేత్రజ్ఞులు ఒకటే కానీ మనం కానీ అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. మనం ఎప్పటికీ పరమాత్మను కాలేము. మనం పరమాత్మని ఆశ్రయించడమే గలమే తప్ప మనం ఎప్పటికీ కూడా పరమాత్మ కాదు. ఎందుకంటే ఈ ఈ వాదన బలంగా ఇప్పుడు తీసుకెళ్తున్నారు అన్నమాట ఇప్పుడున్న సమాజంలో అనేక ఆధ్యాత్మిక సంస్థలు. కానీ ఇక్కడ మనకి శిల ప్రభుపాదుల వారు ఆచార్యులు ఏం చేస్తున్నారు మనకి ఇక్కడ, బాబు ఏ పరిస్థితిలో కూడా ఆత్మ పరమాత్మ ఒకటి కాదు. ఎందుకంటే ఈ శ్లోకం ప్రకారం సర్వత్రా పాణిపాదం, ఎక్కడ చూసా నీ తలలు ఉన్నాయి, ఎక్కడ చూసా నీ కాళ్ళు ఉన్నాయి, ఎక్కడ చూసా నీ చేతులు ఉన్నాయి అన్నప్పుడు ఆత్మకి ఏ పరిస్థితిలో కూడా అన్ని కళలు అన్ని కాళ్ళు అన్ని చేతులు తిరిగే అవకాశం లేదు కదా అసలు. సో కాబట్టి ఒక పక్క మనకి జ్ఞేయంగా మనకి చెప్తున్నారు ఏంటి అజ్ఞేయము, ఆత్మ సాక్షాత్కారం పొందాలి లేదా పరమ సాక్షాత్కారం పొందాలి. సో మనకి వివరిస్తున్నారు బాబు, రెండు సాక్షాత్కారాలు ఒకటి కాదు, ఆత్మ సాక్షాత్కారం వేరు, పరమ సాక్షాత్కారం వేరు అని. మనుష్యానాం సహస్రేషు యశ్చిత్ కర్త సిద్ధయే నిరతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. అనేక వేల మందిలో ఎవడో ఒకడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం కోసం వెళితే
అలాగా వేల మందిలో ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొందారో వాళ్ళు ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. అంటే ఆత్మసాక్షాత్కారం అనేది ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ లాంటిది. నెక్స్ట్ స్టేజ్‌లోకి వెళ్ళడానికి. హ్మ్. అంటే 2 ఒకటి కాదు ఇక్కడ. సో, ఎప్పుడు ఆత్మ పరమాత్ముడు కాలేదన్నమాట. సో, ఈ పాయింట్ అర్థం మనకి వివరించడానికి వాళ్ళు వివిధమైనటువంటి ఉదాహరణలు తీసుకొని వస్తున్నారన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం గమనిస్తే గనక మనం 13, 14 శ్లోకాలు మనం చూసుకున్నాం ఈరోజు. సో, మిగిలింది నెక్స్ట్ క్లాస్‌లో చూస్తాం. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, भगवत वाणी श्रीमद् भगवत गीता की जय, जय गौर वृंदावन।